Good morning, my dear friends. Happy morning to you all. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ డౌన్లోడ్ చేసిన తర్వాత కొంచెం ప్రాసెస్ అయిన తర్వాత ఇంతగా ముందు వీడియో చూసినట్లయితే ఆ వీడియో తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మన యొక్క అకౌంట్ నెంబర్ అడుగుతుంది. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత కస్టమర్ ఐడి, ఆ కస్టమర్ ఐడిని మీకు సిఐఎఫ్ నెంబర్ అనేది ఉంటుంది. సిఐఎఫ్ నెంబర్ కానీ కస్టమర్ ఐడి ఈ రెండు నెంబర్లు సేమ్ ఒకటి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. 3 ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఇలాగా రిజిస్టర్ సక్సెస్ఫుల్ అనే ఆప్షను మనకు స్క్రీన్లో కనపడుతుంది. దాని తర్వాత మనకి ఎంపిన్ అనేది ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ మనం ఏదైనా మన సీక్రెట్ నెంబర్ 4 డిజిట్స్ తోటి ఎంటర్ చేయాలి. అదే నెంబరు ఇక్కడ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఏదైనా 4 డిజిట్స్ అది జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత సెట్ ఎంపిన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది క్వశ్చన్స్. ఈ ఆప్షన్స్ ఏమని ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అడిషనల్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అంటారు. ఇక్కడ వాట్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ప్లేస్ ఒకటి, ఇక్కడ మీరు ఆన్సర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఆన్సర్, ఇక్కడ ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ మనం ఆన్సర్ అనేది టైప్ చేయాలి. వాట్ ఈజ్ ద ఫస్ట్ స్కూల్, వాట్ ఈజ్ ద సేమ్ ఆఫ్ ఫేవరెట్ ఫ్రెండ్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ టీచర్, ఇలాంటివి అడుగుతారు. మనకు ఈ క్వశ్చన్స్ ఏది కాకపోతే ఇక్కడ యారో మార్క్ అనేది ఉంటుంది. యారో మార్క్ అనేది క్లిక్ చేసినైతే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి. ఆ క్వశ్చన్స్ చూసుకొని మనము ఆన్సర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చేసిన ఇక్కడ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అంటే ఇలాగా ఈ ఎంపిన్ అనేది ఓపెన్ అవుతుంది. ఎంపిన్ మనము ఓపెన్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఇప్పుడు నేను మీకు స్క్రీన్ ఎలా ఉంటుందనేది నేను ఇప్పుడు ఫోన్లో డైవ్లో చూపిస్తాను. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా మీరు 1 by 1 క్వశ్చన్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను నా యొక్క యాప్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇలా ఓపెన్ అయిన తర్వాత దీంట్లో ఏటీఎం ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఏటీఎం చూడండి, ఇక్కడ రావాలి. ఇక్కడ రూపే డెబిట్ కార్డు ఉంది కదా, దీనిపైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఏటీఎం కార్డు అనేది వస్తుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వ్యూ ఏటీఎం కార్డు అని ఒకటి ఉంటుంది. ఇక్కడ మేనేజ్ లిమిట్ ఉంటుంది. ఇక్కడ బ్లాక్ వర్చువల్ డెబిట్ కార్డు ఉంటుంది. అవేం మీరేమి చూడొద్దండి. మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. వ్యూ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ పైన దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంపిన్ అనేది అడుగుతుంది. ఎంపిన్ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా డెబిట్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు దీంట్లో లాస్ట్ 6 డిజిట్స్ రాసుకోవాలి ఎక్కడన్నా పేపర్లో. తర్వాత ఎక్స్పైరీ డేట్ అనేది మీరు పేపర్లో రాసుకొని ఫోన్పేలో వెళ్ళిపోవాలి. ఇక్కడ మీకు డెబిట్ కార్డ్ అనేది ఇమీడియట్లీ చూపించదు.
నాకు ఆల్రెడీ నేను చేసేసిన కాబట్టి నాకు ఈ విధంగా చూపిస్తుంది. మీకు అన్బ్లాక్ డెబిట్ కార్డ్ అనేది ఉంటుంది. అన్బ్లాక్ డెబిట్ కార్డ్ అనేది ఇక్కడ ఉంటుంది. అన్బ్లాక్ విర్చువల్ డెబిట్, ఇక్కడ బ్లాక్ ఉంది కదా, దీని పక్కలోనే అన్బ్లాక్ ఉంటుంది. ఇక్కడ అన్బ్లాక్ డెబిట్ కార్డ్ అనేది వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీ అకౌంట్లో నుంచి 25 రూపీస్ కట్ అయ్యి మీకు ఏటీఎం కార్డు వస్తుంది. ఆ ఏటీఎం కార్డు వచ్చిన తర్వాత నుంచి 24 అవర్స్లో మీకు ఒరిజినల్ విర్చువల్ డెబిట్ కార్డ్ అనేది చూపిస్తుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పంపించండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో అప్డేట్ అయిన ఫోన్పే లింక్ కూడా పంపిస్తాను. దాంట్లో నుంచి మాత్రం మీరు చేసుకోండి. అప్డేట్ అయిన ఫోన్పే వర్షన్ అనేది మీకు వస్తుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్. దీంట్లో ఏమన్నా సందేహాలు ఉంటే డైరెక్ట్గా ఆఫీస్కి రండి. మా ఆఫీసు సర్కార్ తోపులో ఉంది. అంగళ్ళ నుంచి 3 కిలోమీటర్స్ మదనపల్లి పోయే రూట్లో, మదనపల్లి నుంచి 3 కిలోమీటర్స్ అంగుల్లో పోయే రూట్లో సర్కార్ తోపులో ఉంటుంది. మీరు వచ్చి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడే క్లియర్ చేసుకోవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్.